sorry ass DJ. ఈగల్ టీం వారి పల్లెపాట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన ఐజీ ఈగల్ ఆకే రామకృష్ణ గారిని ఐపీఎస్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాం సార్. నమస్కారం, నా పేరు రాంబాబు. మీరు చూస్తున్నారు 3R న్యూస్. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం వెల్లటూరు గ్రామంలో పల్లె బాటలో ఈగల్ అనే కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ ఐపీఎస్, ఈగల్ ఎస్పీ ఆపరేషన్ కేఎం మహేశ్వరరాజు ఐపీఎస్, టీసీపీ రూరల్ లక్ష్మీనారాయణ ఐపీఎస్, మైలవరం ఏసీపీ రామచంద్ర ఐపీఎస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ ఐపీఎస్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిర్మూలనపై గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈగల్ టీం ప్రతి పల్లెలో ప్రజల్ని కలవడానికి చేపట్టిన పల్లెబాటలో ఈగల్ కార్యక్రమం నిర్వహణ నిమిత్తం ప్రతి గ్రామానికి వస్తున్నామని, ఈ సందర్భంగా ప్రజల్లో సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించి డ్రగ్స్ రహిత గ్రామాలను నిర్మించడమే ఈగల్ టీం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడారు. ఆ విషయాలు మీ ముందుంచే ప్రయత్నం 3R న్యూస్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ఈగల్ సెల్ సిఐ ఎం రవీంద్ర, ఆర్ఐ డి నాగార్జున, డబ్ల్యూఎస్ఐ ఎస్ డి భవానీ, ఈగల్ ఆర్ఐ సికే శివశంకర్ నాయక్, మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు, జీకొండూరు సబ్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్, ఎస్ఐ గిరిజామణి, వారి సిబ్బంది మరియు స్థానిక నేతలు పాల్గొన్నారు. ఆ వివరాలు మీ ముందుంచే ప్రయత్నం. దాంతో పాటు దండయాత్రలో భాగంగా ఈ యొక్క పల్లెపాట కార్యక్రమం ఏదైతే ఉందో ఈగల్ టీం ఆధ్వర్యంలో మరి దానికి రావాల్సిన కోరినప్పుడు వెంటనే వీళ్ళు పాజిటివ్ గా స్పందించి వీళ్ళందరూ కూడా చక్కగా ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది సార్. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఒక్కొక్కరు ఒకసారి నేను మాట్లాడించి ఇస్తాము. ఈ కార్యక్రమం మొదటిగా అజయ్ గారు మాట్లాడుతున్నారు. గౌరవనీయులు మన గ్రామానికి ఇచ్చేసినటువంటి రవికృష్ణ గారు, ఐజీ గారు, అలాగే ఎంతో గొప్ప గర్వకారణం. ఎందుకంటే మన తల్లిదండ్రులు చెప్పలేని విషయాలను కూడా మనకి మన స్టేట్ ఆఫీసర్స్, ఇవాళ ఐజీ గారు అంటే స్టేట్ ఆఫీసరు, అలాగే ఎస్పీ గారు, ఏఎస్పీ గారు, వీళ్ళందరూ కూడా ఉన్నతమైన స్థానాల్లో ఉండి గొప్ప నాయకులు. చిన్న విలేజ్ మన ఇలాంటి మత్తు పానీయాలకి అలవాటు పడటానికి వాళ్ళ వల్ల అంటే మన ఆంధ్ర వాళ్ళు సాధ్యం వరకు చాలా తక్కువ ఏరియాలోనే ఇలాంటి డ్రగ్స్ వాడటం అనేది ఉండేది. కానీ ఈ రోజున వాళ్ళు రకరకాలుగా మన గ్రామాలకు ఇచ్చేయడం వల్ల వాళ్ళ నుంచి మనకి సార్ నిజంగా చాలా పెద్ద ఎత్తున కృషి చేశారు. అప్పట్లో మీరు గమనించుంటే కనుక ప్రత్యేకంగా ఆ యొక్క గ్రామాన్ని దత్తత తీసుకుని అక్కడ ఫ్యాక్షన్ అనేది రూపుమాపడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. అలాగే కార్యక్రమంలో భాగంగా రాజు గారిని ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతుందిగా కోరుతున్నాను. ఐపీఎస్ సార్ గారికి, వేదికను అలంకరించిన ఇతర పోలీస్ ఆఫీసర్లకి, గ్రామ పెద్దలకి, ఇక్కడ విచ్చేసిన గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ఈగల్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు. ఇదివరకు మన సిఐ గారు ఇంతవరకు వివరించారు. ఈ గ్రామంలో పాజిటివ్ గాంజా సంబంధించి, డ్రగ్స్ సంబంధించి పాజిటివ్ రిజల్ట్స్, ఇలాగే ఈ గ్రామం మంచి స్ఫూర్తితో ఇలాగే కొనసాగి మంచి ఆదర్శ గ్రామంగా నిలవాలని ఈ ఈగల్ తరఫున మేము కోరుకుంటున్నాము. వ్యక్తులు ఇటుక బట్టీల పనుల కోసం వచ్చే వ్యక్తులు, వాళ్ళకు కూడా ఈగల్ డిపార్ట్మెంట్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఎక్కడ మీ దృష్టికి ఈ గాంజా డ్రగ్స్ సంబంధించిన ఎలాంటి సమాచారం వచ్చినా కూడా ఈగల్ 1972 అనే కాల్ సెంటరు మీకు అందరికీ తెలిసిందే. 1972 అనే ఈగల్ కాల్ సెంటర్కి టోల్ పడి, అంటే అలవాటు పడి బానిసలుగా తయారైనటువంటి వ్యక్తుల సమాచారాన్ని మీకు గోప్యత పాటించడం జరుగుతుంది. వాళ్ళని మళ్ళీ డిఅడిక్షన్ సెంటర్లో మేము చేర్పించి వాళ్లకు కావాల్సినటువంటి చికిత్స, పునరావాస కార్యక్రమాలు కూడా అదర్ డిపార్ట్మెంట్స్, చాలా ప్రభుత్వ శాఖల సమన్వయంతో మేము అన్ని కార్యక్రమాలను మేము సమన్వయం చేసి ఈ డ్రగ్స్ సంబంధించిన అన్ని విషయాల్లో కూడా మేము వెంటనే చర్యలు చేపడతాము. డాగ్ స్క్వాడ్ ఇలాగా అన్ని శాఖలు సమన్వయం చేసుకొని రైళ్లలో కూడా తనిఖీ చేసి రైళ్లలో వచ్చేటువంటి గాంజాను కూడా మేము ఎప్పటికప్పుడు పట్టుకొని వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. సంయుక్తంగా కృషి చేస్తున్నాము. అలాగే అతి ముఖ్యంగా స్కూల్స్లో, మనకు స్కూల్స్, కాలేజెస్లో పిల్లలు మనిషి జీవితం అంతా నాశనం చేసుకునే పరిస్థితి వస్తూ ఉంటుంది. వాటితోనే కాదు, అది అందరికీ కూడా పాకుతూ ఉంటుంది. మరి కార్యక్రమంలో తర్వాత మండలము అక్కడ
ఎస్పీగా సార్ పనిచేసేటప్పుడు ఫ్యాక్షన్ పీక్స్లో ఉండేది. ఆ ఫ్యాక్షన్ సమూలంగా అరికట్టడంలో సార్ ఎంతో కృషి చేశారు. గ్రామాలన్నీ విజిట్ చేసి అక్కడ ఫ్యాక్షన్ మూలానికి కారణమైనటువంటి ఈ ఇష్యూస్ అన్నింటిని కూడా తొలగించి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండడానికి ఫ్యాక్షన్ మర్డర్ కూడా ఈ మధ్య జరగట్లేదు. అది మీరు వేసిన పునాదులే సార్. ఇప్పుడు సారు ఈగల్ డైరెక్టర్గా వచ్చినప్పటి నుంచి కూడా స్టేట్ వైడ్గా అన్ని కార్యక్రమాల్లో చొరగనుంటూ మొత్తం ఆ యొక్క క్రాప్నే మన రాష్ట్రంలో పండించకుండా అన్ని చర్యలు చేపడుతూ ఈ యొక్క గ్రామాల్లో గంజాయి దొరకకుండా చేస్తున్నారంటే అది మీ యొక్క కృషే సార్. ముఖ్యంగా రూరల్ ప్రాంతంలో సుమారుగా 15 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి సార్. అందులో 339 గ్రామాలు ఉన్నాయి. మొన్న గౌరవ సిపి గారి ఆధ్వర్యంలో డ్రగ్స్ పై దండయాత్ర, అదేవిధంగా డ్రగ్స్ పై దండయాత్ర 2.0 ఈ కార్యక్రమాలు చేపట్టేసి గ్రామాల్లో అన్ని గ్రామాల్లో ఉండే ఇక్కడ ఈ ప్రాంతము గంజాయి రహిత ప్రాంతంగా ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈగల్ డైరెక్టర్ గారికి ధన్యవాదాలు. ముఖ్య అతిథి ఏగల్ డిపార్ట్మెంట్ చీఫ్ శ్రీ ఆకే రవికృష్ణ ఐపీఎస్ గారిని సభను ఉద్దేశించి మాట్లాడుతుందిగా కోరి ప్రార్థిస్తున్నాం. కూడా ధన్యవాదాలు రాజు గారికి, ఇతర అధికారులకి, వేదికను అందించిన పెద్దలకి, అందరికీ. వ్యవస్థ డ్రగ్స్ నియంత్రణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో చర్యలు తీసుకుంటుంది. అవన్నీ కూడా రాజు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేవిధంగా లక్ష్మీనారాయణ గారు కూడా చాలా విషయాలు చెప్పారు. అసలు ఈగల్ పల్లెలకి ఎందుకు వస్తుంది? మేము ఈగల్ పెట్టిన తర్వాత ఒక కాల్ సెంటర్ పెట్టాం. అమ్మ మీకు నెంబర్ తెలుసు కదా, చూశారు కదా, 1972. 1972కి చాలామంది తల్లులు ఫోన్ చేస్తున్నారు, అతన్ని కాపాడండి. మేము అతను తీసుకెళ్తున్నాం, డిఎడిషన్ సెంటర్లో పెడుతున్నాం, తర్వాత అతను బాగు చేసి మళ్ళీ తలిగిస్తున్నాం. ఇటీవల మీ గుంటూరులో ఇలాగే ఒక కార్యక్రమం చేసాం. కార్యక్రమం చేస్తే ఇంకా ఆ కమ్ముడు గంజాయికి బానిసయ్యాడని మనకు తెలుసు కదా. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అబ్బాయిని తీసుకొచ్చే మనకి ఎన్ఆర్ఐ హాస్పిటల్ తెలుసా మీ అందరికీ? మంగళగిరిలో ఉంది. అంటే ప్రత్యేకంగా వాళ్ళు కూడా ఈ డ్రగ్స్ మీద పనిచేయాలని నిర్ణయించుకున్నారు. సో ఆ హాస్పిటల్ తీసుకెళ్ళాం. ఆ అబ్బాయిని ఒక వారం రోజులు అతను గదిలో తలుపులు పగలగొడుతున్నాడు, బయటికి రావాలని పారిపోవాలని ప్రయత్నిస్తున్నాడు. డాక్టర్లు కాదు, వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా అతన్ని మందుల ద్వారా కొంచెం అతని మైండ్ని కొంచెం మార్చి ఒక వారం రోజులు పట్టింది స్టెబిలైజ్ చేయడానికి. తర్వాత డిసెంబర్ 31 వచ్చింది. మేమంతా వెళ్ళాం, ఈగల్ బృందాలు, మా పోలీసులు అందరూ కలిసి ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళి ఆ అబ్బాయితో కేక్ కట్ చేయించాం, కొత్త బట్టలు ఇచ్చాం. ఆ అబ్బాయి నేను ఒకటే అడిగాను, బాగా చదువుకుంటావా, మంచిగా మారుతావా? దేశంలో ఎంతోమంది గంజాయి బానిసలయ్యి తర్వాత గంజాయి నుంచి బయటకు వచ్చి, డ్రగ్స్ నుంచి బయటకు వచ్చి చాలామంది చాలా గొప్ప వాళ్ళు అయ్యారు. ఆయన కథలన్నీ చెప్పాను అబ్బాయి కూర్చోబెట్టి. ఈరోజు ఆ అబ్బాయి నూజివీడులో ఒక డాన్ బాస్కో స్కూల్ ఉంది, అక్కడ పంపించాం. తర్వాత తెనాల్లో ఇంకో స్కూల్ ఉంటే అక్కడ పంపించాం. ఈరోజు అబ్బాయి చదువుకుంటున్నాడు. కాబట్టి గంజాయి డ్రగ్స్ అన్నది గ్రామాల్లో ఉన్న పిల్లల్ని కూడా కాటేసే అవకాశం ఉంది. ఈ పుస్తకం ఉందమ్మా. ఈరోజు నిన్న గౌరవ సీఎం గారు ఈ పుస్తకాన్ని విడుదల చేశారు, డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పేసి. ప్రతి స్కూల్ విద్యార్థి చదవడం కోసం మన రాష్ట్రంలో 70 లక్షల మంది ఉన్నారు విద్యార్థులు. 70 లక్షల మంది విద్యార్థులు కూడా ఈ పుస్తకం చదవాలి. ఇది విద్యాశాఖ, అదేవిధంగా ఈగల్ కూడా దీంట్లోని భాగస్వామ్యం తీసుకుంది. డ్రగ్స్ వద్దు బ్రో, డ్రగ్స్ తీసుకుంటే ఏమైపోతాం అని చెప్పేసి ఈ పుస్తకం చాలమ్మా. మనందరూ తల్లులందరూ కూడా ప్రతిరోజు కూడా పిల్లల్ని కనిపెట్టుకుంటారు. అదేవిధంగా 2-3 కథలు చెప్తానమ్మా, జరిగిన కథలు. మన ఎన్టీఆర్ జిల్లాలోని విజయ తల్లి తండ్రి డ్రైవర్ పని చేస్తాడు. ఏమో డ్రైవర్ పని అంటే ఎంత వస్తుందమ్మా నెలకి? 15,000 20,000 వస్తుందా? ₹1,00,000 వస్తుందా? 20,000 వస్తుంది అనుకోండి విజయవాడ ఉంటే. ఇంకా ఆ తల్లి 4 ఇళ్ళలో పనిచేస్తుంది. ఒక ఇంటికి వెళ్ళినా సరే 3,000 ఇస్తారు, అంతేనమ్మా? ఇంకెక్కువ ఇస్తారా? అంటే నెలకి ఇద్దరు కలిస్తే 24 గంటలు కష్టపడితే వాళ్ళకి వచ్చి 30,000 40,000, అంతేనమ్మా? అంతకని ఎక్కువ వస్తుందా? కానీ భారతదేశంలోని ప్రతి తల్లిదండ్రి ఏమనుకుంటారమ్మా? ఆ తల్లి హలో తల్లి ఏం చేసిందంటే ఇంకా 4 ఇళ్ళలో పని చేసుకునేది. తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు 1 కిలోమీటర్ నడిచి ఆ ఫ్లెక్సీ చూసుకునేది. మంచిదేనా? ఆనందమే కదా. ఆ అబ్బాయి ఇంటర్మీడియట్కి వెళ్ళాడు, తర్వాత గంజాయికి బానిసయ్యాడు.
అంటే గంజాయి అంటే అంత భయంకరమైనది, డ్రగ్స్ అంటే అంత డేంజరస్, చాలా ప్రమాదకరం. గంజాయికి బానిసయ్యాడు. గంజాయికి బానిసయ్యి అక్కడ వైజాగ్లోనే ఒక తమిళనాడుకి సంబంధించిన ఒక స్నేహితుడు కలిశాడు, అతనితో జతకట్టాడు. ఇంకో 3 ఫ్రెండ్స్, వీళ్ళందరూ కలిసి ఏజెన్సీ ఏరియాకి వెళ్ళి గంజాయి తెచ్చుకునేవారు. తర్వాత అనిపించింది, ఒరే మనకు కొంచెం గంజాయి తెచ్చుకుంటున్నాం కదా, మనకి డబ్బులు కావాలి కదా చేసి కొంచెం గంజాయి అమ్మడం మొదలుపెట్టారు. 65 కేజీలు గంజాయి ఒక కారులో వేసుకుని తమిళనాడు వెళ్ళారన్న, మధురై వెళ్ళారు. మన కూలి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, మనం అన్ని చేయాలి. అన్ని చేసిన తర్వాత మనం మిగిలింది 60,000, 4 ఎకరాల డబ్బంతా ఒక సైబర్ క్రైమ్. కాబట్టి మనకి అవసరం లేని నొక్కకూడదు, మనకి ఏదో వచ్చింది నొక్కకూడదు. డౌట్ ఉంటే ఏం చేయాలి, మీ మనవడిని అడగాలి. ఎందుకంటే మీ మనవడు కొత్త జనరేషన్, జంజీ అంటారు వాళ్ళ కొత్త జనరేషన్ ఇవన్నీ కొట్టింది పెండి. మీరు ఫోన్ ఆపరేట్ చేయలేరు, నేను కూడా అంత బాగా చేయలేను. కానీ ఇక్కడ కూర్చుని కుర్రోడు ఉంటాడు, ఆ తమ్ముడు టక్ 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 ముడి చేస్తాడు. అది అంటే మనకు తెలుసు ఆ తమ్ముడు. అది కూడా సైబర్లో మేము మానిటర్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా దురాశ. 10 రూపాయలు పెట్టుబడి పెడితే ఒక నెలలో 100 రూపాయలు అవుతుందండి, అవుతా అవ్వదు కదా. కానీ వాళ్ళు చెప్తారు, మీ 10 రూపాయలు పెట్టుబడి పెట్టండి, మీది 10 రూపాయలు 1000 రూపాయలు అయిపోతుంది. గ్రహించండి, నేరాలు జరగకుండా ముందుగానే మనం ఆపాలి. ఇప్పుడు ఒక ప్రతిజ్ఞ చేద్దాం, అందరూ గట్టిగా చెప్పండి. నేను చెప్తాను. మన దేశాన్ని మాదక ద్రవ్యాల నుంచి విముక్తి చేయడానికి కృషి చేస్తానని మాదక ద్రవ్యాల వినియోగాన్ని వ్యతిరేకిస్తానని ఇతరులను కూడా అదే విధంగా దుర్వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి నా కుటుంబ సభ్యులకు స్నేహితులకు మరియు సమాజానికి తెలియజేస్తానని ఈ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటానని మాదక ద్రవ్య రహిత భారతావని నిర్మాణానికి కృషి చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా పల్లెబాటలో ఈగల కార్యక్రమంలో భాగంగా ఈరోజు వెల్లటూరు గ్రామం రావడం జరిగింది. ఈ కార్యక్రమంలోని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ తరఫున డీసీపీ లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా ఈగల్ అఫీషియల్స్ అందరూ పాల్గొనడం జరిగింది. డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ కూడా ప్రజల్లో తీసుకెళ్ళడం కోసం గంజాయి మీ ప్రాంతంలో ప్రవేశిస్తే 1972 కాల్ చేయాలని చెప్పి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో సైబర్ నేరాల మీద కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. భవిష్యత్తులో ఎక్కడో కూడా గంజాయి డ్రగ్స్ లేకుండా మన భారతదేశం నిర్మాణం జరగాలి. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా పోలీసులు కూడా డ్రగ్స్పై దండయాత్ర 2.0 కూడా ప్రారంభించారు. వాళ్ళకు కూడా ప్రత్యేకమైన అభినందనలు. ఎక్కడా కూడా మహిళలు కానీ పిల్లలు కానీ మీ ప్రాంతంలోకి డ్రగ్స్ ప్రవేశిస్తే, గంజాయి ప్రవేశిస్తే 197 నుండి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.